పంట కోసం ఎదురు చూసి కూటి కోసం నీటి కోసం తెల్లవారిన బతుకు తెల్లవారని రైతు బిడ్డలే నాకు కన్న బిడ్డలు అనుకుంటూ తను నిత్యం అనుకుంటూ తను నిత్యం అల్లాడుతున్న అన్నపూర్ణవే. చందనాలమ్మా దండాలు దండాలు మాయమ్మ దండ మాకు నీవమ్మ. నేలమ్మ 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 నీకు వందనాల చందనాలమ్మా దండాలు దండాలు మాయమ్మ దండ మాకు నీవమ్మ. దుఃఖిదునినాము నీ హక్కు మాదని దుఃఖిదునినాము నీ హక్కు మాదని కన్న తల్లి గమము చల్లగా కరుణించు తల్లి కల్పవల్లిగా. నేలమ్మ 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 నీకు వందనాల చందనాలమ్మ దండాలు దండాలు మాయమ్మ దండ మాకు నీవమ్మ. నేలమ్మ 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 నీకు వందనాల చందనాలమ్మ దండాలు దండాలు మాయమ్మ దండ మాకు నీవమ్మ. ఇంక నా వల్ల కాదురా, నేను చనిపోదామని నిర్ణయించుకున్నాను రా. అవునరా, మనం ఎంత కష్టపడినా మన బతికింతేరా, మనం చనిపోతాం రా. అయ్యా అయ్యా మీరేం చేస్తున్నారయ్యా? ఇలా చేయడం తప్పు. మనం లేకుండా మనిషి లేడయ్యా. ఎందుకు బతకాలరా? పంట పండించే రైతుకు కూడా కూలి లేదురా. లేదయ్యా, నేను పండించి చూపిస్తాను. ఆకాశం నాకైనా వడగాలి అందించే ఆహ్వానం ఏమంటూ ఆరాటం తీరేనా బదులిచ్చే గగనంలా వినిపించే అధికారం ఏమంటూ అడు అణువును నీతో మమతల మౌనం పదపదమంటే నిలబదు ప్రాణం ఆ పలుకే ప్రణయానికి శ్రీకారం. అయ్యా నేను చెప్పానుగా, చూడు. కాలం కన్నీరు చేసి ఆనందంగా ఉండే రైతన్న పరిస్థితి నేడు ఎలా ఉంది? ప్రకృతి కోపానికి విలువలాడుతూ కరువు కాటకాల్లో చిక్కుకొని అధిక వడ్డీ రేట్లతో అల్లాడిపోతూ
నకిలీ విత్తనాలతో కల్తీ పురుగుల మందుతో వేసిన పంట చేతికి రాక డబ్బులు తీసుకుని ఎన్ని రోజులైంది? ఇంకో 2 రోజుల్లో కట్టకపోతే నీ ఇల్లు వేలం వేస్తా. అధికారుల నిర్లక్ష్యంతో పంటకు కనీస మద్దతు ధర రాక నీ ఎడ్లు కావాలంటే వడ్డీ కట్టి తీసుకుపో. అయ్యా ఎద్దు లేకపోతే పొలంలో పనులు చేయలేమయ్యా. హలో నాన్న, ఎన్నిసార్లు చెప్పాలి నాన్న కాలేజ్ ఫీజు కట్టాలని? త్వరగా పంపి నాన్న. కన్నీటితో మార్చేరాలు అడవి చెట్లను పావురాళ్లను కలలు మైనా కనగలమా?